చెకుముకి కిడ్స్. అనగనగా చాలా కాలం క్రితం ఏకచక్రపురం అనే ఒక చిన్న అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చిన్న చిన్న ఇల్లు, ఆడుకుంటున్న పిల్లలు, పచ్చని పొలాలు అన్నీ చాలా అందంగా ఉండేవి. కాని ఆ గ్రామంలోని ప్రజల ముఖాల్లో మాత్రం ఎప్పుడూ భయం కనిపించేది. ఎందుకంటే ఆ గ్రామం దగ్గర ఉన్న అడవిలో బకాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతడు చాలా బలవంతుడు, చాలా కోపిష్టి కూడా. ప్రతిరోజూ గ్రామం నుంచి ఒక ఎద్దుబండి నిండా ఆహారం తన దగ్గరకు పంపాలని బలవంతం చేసేవాడు. గ్రామస్తులు భయంతో ఏమీ చెయ్యలేక అతడు చెప్పినట్టే చేసేవారు. ఒకరోజు ఆ వంతు ఒక పేద కుటుంబానికి వచ్చింది. ఆ చిన్న ఇంట్లో అందరూ చాలా బాధపడుతున్నారు. అమ్మ ఏడుస్తోంది. పిల్లలు భయంతో అమ్మను పట్టుకుని కూర్చున్నారు. అప్పుడే అక్కడికి భీముడు వచ్చాడు. వారి బాధ చూసిన భీముడు మృదువుగా నవ్వుతూ ఇలా అన్నాడు, భయపడకండి, నేనున్నాను కదా. ఆ మాట విన్న వెంటనే అందరికీ కొంచెం ధైర్యం వచ్చింది. మరుసటి ఉదయం భీముడు ఎద్దుబండి తీసుకుని అడవిలోకి బయల్దేరాడు. కాని పిల్లలు, అతడికి మాత్రం అస్సలు భయం లేదు. అడవి మధ్యలోకి వెళ్లిన తర్వాత భీముడికి చాలా ఆకలి వేసింది. అప్పుడు ఏమి చేశాడో తెలుసా? బకాసురుడికి తీసుకెళ్లాల్సిన ఆహారం మొత్తాన్ని తానే తినడం ప్రారంభించాడు. అబ్బా, ఎంత రుచిగా ఉందో అంటూ హాయిగా భోజనమంతా తినేశాడు. బకాసురుడి దగ్గరికి ఖాళీగా ఉన్న బండితో వెళ్ళాడు. ఖాళీగా ఉన్న బండిని చూసి బకాసురుడికి చాలా కోపం వచ్చింది. అడవంతా మారుమోగేలా గట్టిగా గర్జించాడు. కాని పిల్లలు, భీముడు మాత్రం ఏమాత్రం భయపడలేదు. ధైర్యంగా నిలబడి బకాసురుడిని ఎదుర్కొన్నాడు. ఇద్దరి మధ్యలో భారీ పోరాటం ప్రారంభమయ్యింది. చెట్లు ఊగిపోయాయి, భూమి కంపించింది, అడవి మొత్తం దద్దరిల్లిపోయింది. చివరికి భీముడు తన అపారమైన బలంతో బకాసురుడిని ఓడించాడు. రాక్షసుడు ఓడిపోవడంతో గ్రామస్తుల భయం పూర్తిగా పోయింది. అందరూ ఆనందంగా భీముడిని చుట్టుముట్టి భీముడు నిజమైన వీరుడు అంటూ ప్రశంసించారు. ఆ రోజు నుంచి ఏకచక్రపురం గ్రామంలో మళ్లీ నవ్వులు పూశాయి. పిల్లలు, ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, ధైర్యం, మంచితనం ఇవి ఉంటే ఎంత పెద్ద చెడునైనా గెలవచ్చు. హాయ్ పిల్లలు, మరిన్ని వీడియోస్ కోసం చెకుముకి కిడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.